హార్ట్ నుంచి కొంచెం స్పీడ్గా క్లోజ్ చేద్దాం. ఎవరు ప్రపోజ్ చేశారు? శ్రీనివాస్ గారు ప్రపోజ్ చేశారు. ఎట్లా ప్రపోజ్ చేశారు? కష్టంలో ఉండేటప్పుడు, బాధలో ఉండేటప్పుడు, నాకు బాసటగా ఉండేటప్పుడు, అటున్నారండి, అటున్నారు. నాకు కొంత వాదార్పుగా ఉండేటప్పుడు ఎందుకో నాకు కనెక్ట్ అయిపోయింది. కనెక్ట్ అయ్యి ఒక రోజు మెసేజ్ పెట్టేసాను, ఏమని? ఐ లవ్ యూ. రాజా అని కాదా? రాజా కాదే. ఆ తర్వాత రాజా రాజు అనుకున్నా. ఏంటి పిలుదా? రాజా 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 అని నన్ను పిలుదు. నేను ఎప్పుడు రాజు అంటాను. ఎప్పుడు పిలిచారు రాజా? నా నిక్ నేమ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? నేనే ఇద్దరు ఏమని పేరు పెడదాం? మాధురి, అందరూ మాధురి అంటారు. అలా కాదు. వాణి గారికి ఎప్పుడైనా పెట్టారు అట్లా నిక్ నేమ్? అంత ఐక్యత మాకు ఎక్కడుంది? ఓకే ఓకే, స్వీట్ గా వెళ్దాంలేండి, మళ్ళీ ఎండింగ్ మనకి సాడ్ మూమెంట్స్ ఎందుకు. కాబట్టి రాజా నేను పిలుస్తాను. తను మరి ఎందుకు నన్ను రాజా అని పిలుస్తుంది? మా ఆడియన్స్ కోరిక మేరకు లైవ్ లో మరొకసారి ప్రపోజ్ చేయమంటున్నారు. ఏంటి చెప్పాను కదా, నేనే చెప్పాను. అక్కడ పక్కనే ఉన్నారు పాపం, ఆవిడ వెయిట్ చేశారు. ఎన్నిసార్లు చెప్పించుకున్నా ఇంకా చెప్పించుకోని ఉంటుంది కాబట్టి లేడీస్ కి ఎందుకు మీడియా ముందు చెప్పించుకోవాల్సిన అవసరం ఉంది? రోజు ఇంట్లో చెప్తారు అంటే మా ముందు చెప్తే ఏమైంది? చెప్పచ్చు. మీదంతా ఓపెన్ సీక్రెటే కదా. చెప్పించుకోవాలని ఉంటే చెప్తున్నాను, నాకెందుకు చెప్పించుకోవాలని ఉంటుంది? రోజు 100 సార్లు ఐ లవ్ రాజా ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఆన్సర్ లేదా? ఆన్సర్ లేదా? అన్నవ్వే అన్నిటికీ అర్థమా? ఆయన చెప్పినప్పుడు మీ ఆన్సర్ ఎవ్రీ సెకండ్ నేను అతను లవ్ చేస్తూనే ఉంటా కొత్తగా. నాకు చెప్పడం కాదండి, మీకు మీరు చెప్పండి. నాకు ఆన్సర్ వద్దు, నేనేం మిమ్మల్ని అడగడం లేదు. ఐ లవ్ యూ రాజు. మళ్ళీ నవ్వు. ఆన్సర్ ఐ లవ్ యూ. ఓకే ఓకే, ఎందుకంటే మిమ్మల్ని బాధ పెట్టాను కదా, మీ కళ్ళల్లో నీళ్ళు చూసినప్పటికి నాకు బాధ పెట్టలేదు.